గాంధీ గారు నమస్తే అండి. నమస్తే. మరి మీ కాంగ్రెస్ నాయకులు రాష్ట్రానికి రెండో రాజధాని కూడా అవసరం అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి కాంగ్రెస్ కార్యకర్తగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అమరావతి రాజధాని రైతుగా మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు దీని మీద? అందరికీ నమస్కారం. ముఖ్యంగా సాకే శైలజానాథ్ గారికి మరీ నమస్కారం. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రి చేసావు నువ్వు, మరి విభజిత రాష్ట్రంలో పీసీసీ చేసావు, పదవులు అలంకరించావు. నీకు రెండో రాజధాని కావాలా? మన హైకమాండ్ ఏం చెప్పింది? రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారు? అదన్నా గుర్తుపెట్టుకున్నావా శైలజానాథ్ గారు? రాహుల్ గాంధీ గారు ఏం చెప్పాడా? ఒకే రాజధాని ఆంధ్రప్రదేశ్కి, అది అమరావతి రాజధాని అని చెప్పాడు. ఎప్పుడో 2019లోనే చెప్పాడు. దానికి ఎందుకు కట్టుబడి ఉన్నాం మనం? మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి 3 ముక్కలు ఆటలాడటం బాగా చేతవు. మరి హైకోర్టు రాయలసీమదా? రాజధాని ఎక్కడ ఉంటే హైకోర్టు అక్కడ ఉంటుంది. అంతేనా కాదా? ఒకసాట ఇల్లు, ఒకసాట కిచెను, ఒకసాట బాత్రూమ్లు కట్టుకుంటారు ఎవడన్నా? ఈ రాష్ట్రానికి నువ్వు కూడా చూసావుగా, రాజధానిలోకి కట్టడాలన్నీ చూసావుగా, చూపించావుగా నీకు. ఇక్కడ మీటింగ్ కూడా చెప్పావుగా. ఇప్పుడు ఎందుకు మరి పేపర్ స్టేట్మెంట్లు ఇస్తున్నాం? మళ్ళీ టీవీల ముంగలకు వచ్చి, పేపర్ ముంగలకు వచ్చి మన పార్టీని భ్రష్టు పట్టించింది మీలాంటి వాళ్ళు ఉండబట్టినాయా బాబు? నిజం చెప్పాలంటే పార్టీ అంటే ఎట్టుండాలి? కుటుంబం లాగా ఉండాలి. ఇప్పుడు ఆమె వచ్చింది, ఆమె ఎవరిని కలుపుకోదు, ఒక కార్యకర్త ఉండదు, ఏముండదు. ఊరకు వంటెత్తి పాడు. ఇంతవరకు ఆమె నోటికున్న అమరావతి రాజధాని అని అందా ఆంధ్ర రాష్ట్రానికి? ఇప్పుడు కందా? దానికి ఏమనుకోవాలి? మేము కాంగ్రెస్ కార్యకర్తలు మొత్తం ఏమనుకోవాలని చూసి సిగ్గుపడుతున్నాం. ఇక్కడ రాజధానిలో కూడా మన కార్యకర్తలు ఉన్నారు. కలుపుకోకపోగా ఆమె ఇంతవరకు అమరావతి రాజధాని అని ఒక్కసారి కూడా అల్లా. ఎందుకల్లా? ఆ చెట్టుదేగా కాయ. అవునా కాదా శైలజానాథ్ గారు? తులసిరెడ్డి గారు ఎందుకు చెప్తున్నారు? అక్కడ మీ జిల్లా అయినా ఆయన చెప్పినంత మాత్రం నువ్వు చెప్పలేవా? ఏం మాట్లాడతారయ్యా బాబు మీరు? కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టించిందంతా మీ పట్టిన నాయకులే. చెప్పాలంటే ఒక మాటలో ఇలా ఆమె వచ్చి అసలు ఎవరినన్నా కలుపుకుంటుందా? ఆ నలుగురిని వెంబడేసుకుంటుంది, తిరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ అన్నక్షేమమే కోరిద్ది, కానీ రాష్ట్ర క్షేమం ఆమె కోరిద్దా? ఈయన కోరాడు ఆమె కోరటానికి? ఒక కాంగ్రెస్ కార్యకర్తలు కలుపుకుంటుందా? ఓ జిల్లా మీటింగ్లు వేస్తుందా? మరి ఏ నాయకులతో అన్న మాట్లాడుతుందా? మరి కార్యకర్తలు ఏమన్నా ఇది మరి ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళను అన్ని పార్టీల వాళ్ళు సభ్యత్వం చేసుకుంటున్నారుగా, మరి మనం కూడా సభ్యత్వం చేసుకోవాలని ఏమన్నా ఉందా ఆమెకి? నేను దిమ్మెగట్టి 2 సంవత్సరాలన్నర రాజధానిలో దిమ్మెగట్టి సంవత్సరాలన్నరయా. మరి ఆ దిమ్మెను ఓపెనింగ్ చేయడానికి దిక్కు దశారా లేదు. మేము కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్కి ఎన్ని పొడిచే మాటలు మాత్రం ఒకళ్ళు బ్రహ్మాండంగా మాట్లాడతారు. రెండో రాజధాని కావాలి. ఇప్పుడు హైకోర్టు బెంచి ఇస్తున్నారుగా కర్నూలుకి. అంటే హైకోర్టు మొత్తం తీసుకోవాలనా? ఉత్తరాది వాళ్ళు ఏమవుతారు? ఉత్తరాది రాష్ట్రం వాళ్ళు, ఆ జిల్లాలో వాళ్ళు ఏమవుతారు? ఇక్కడ ఇప్పుడు మనం రాజకీయ నాయకులం కాబట్టి రాజకీయంగానే మాట్లాడాలా. సమదూరంలో ఉంది, పెట్టారు. అంత మాత్రం తెలుసుకోకపోతే ఎట్ట శైలజానాథ్ గారు? మంత్రి చేశావు, పీసీసీ చేశావు, నువ్వు కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నావు ఒకప్పుడు. మరి ఆ రోజు ఇక్కడ విభజించేటప్పుడు అడగపోయా నువ్వు రాజధాని మాకే పెట్టాలని? ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? మేము ఏమైనా కావాలని అడిగామా? మాకు రాజధాని కావాలని నాయకుడు మిమ్మల్ని అడిగా ఎవరు అన్నా? విభజించినప్పుడు మరి మీరే మనమే విభజించింది, కాంగ్రెస్ వాళ్ళవేగా. మరి మేము అడిగామా రాజధాని మా ఇక్కడ పెట్టండి, తీసుకొచ్చి అమరావతిలో పెట్టండి అని? మేము అడగలా, ఏ నాయకుడిని అడగల, నిన్ను కూడా అడగలా. మరి మా దగ్గర ఎందుకు పెట్టారు? ఎవరు పెట్టమంటే పెట్టారు? పెద్ద నాయకులు అంతా ఆలోచించుకున్నారు, మధ్య సమదూరంలో ఉందనుకున్నారు, పెట్టారు. అంతేగాని శైలజానాథ్ గారు తల ఒక మాట మాట్లాడితే ఇప్పటికే పార్టీ భ్రష్టు పట్టిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఇట్లా 3 ముక్కల ఆటలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా మన దగ్గర నేర్చుకుని పోయినాయే. కాంగ్రెస్ పార్టీలో నేర్చుకొని పోయి అక్కడ 3 ముక్కల ఆటలు ఆడింది ఆయన. అక్కడ కేసీఆర్ గారు అక్కడ కూర్చొని చెప్పాడు. అక్కడ కేసీఆర్ గారికి మంత్రి సెంట్రల్ మినిస్టర్ ఉండేదా? కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే కూడా సెంట్రల్ మినిస్టర్ చేసినాడు. మరి వాడే ఇక్కడ 3 రాజ్యాలు పెట్టవా అని జగన్మోహన్ రెడ్డిని ఆడిచ్చాడు. ఆడాడు, కప్పగంతులు వేసాడు. చివరికి ఏమైంది? తాబేలు గంతులయ్యి 11 సీట్లకి పరిమితం అయ్యాడు. మనదేమో డిపాజిట్ లేని పార్టీ అయిపోయింది. ఉండ కార్యకర్తలు అలోలు వచ్చినంట ఏడుతున్నారు నాయకుడు లేకుండా.
ఉన్న నాయకులు మీరేమో తప్పుదోవలు పట్టించి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. ఇకనైనా తెలుసుకోండి, జిల్లా నాయకులు కానీ మండల నాయకులు కానీ తెలుసుకోండి. మూడు ముక్కల మాటలుగా మాట్లాడొద్దు. ఏదైనా మాట్లాడితే స్టాండర్డ్గా ఒకటే మాట ఒకటే బాటగా నడవండి, పార్టీని బలోపేతం చేయండి. అదే మీ కార్యకర్తలు కోరుకునేది. అంతే తప్ప మిమ్మల్ని విమర్శించాలనే కాదు. తల ఒక మాట మాట్లాడకూడదు. హైకమాండ్ ఏ మాట మాట్లాడిందో మనం కూడా అదే మాట మాట్లాడాలా. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.